ఈ మెడికల్ కాలేజ్కి సంబంధించి మనము కొన్ని ఎకరాల భూముల్ని సేకరించాము. దానికి ప్రతి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి మనము 500 కోట్లు బడ్జెట్ని మనం కేటాయించుకున్నాము. ఇంత కేటాయించి ఆల్రెడీ ఈ ల్యాండ్ కొంత ప్రభుత్వ ల్యాండ్, కొంత మనము అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఈ ల్యాండ్ మనం లే చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, మనం చేసినటువంటి రిక్రూట్మెంట్స్ ఇవన్నీ ఇలా ఉండగా దీన్నంతా కూడా చాలా చవక్కి ఈ ప్రైవేట్ వాళ్లకు అమ్ముకుంటూ ఒక వ్యాపారం చేస్తూ ఒక స్కామ్కి తెరలేపారు ఈ కూటమి ప్రభుత్వం. ఖచ్చితంగా ఇది స్కామే. ఇన్ని ఫెసిలిటీస్ మనం క్రియేట్ చేశాక ఏం అవసరం వచ్చింది ఈరోజు మనం ప్రైవేటైజేషన్ పద్ధతికి వెళ్ళి గవర్నమెంట్ కాలేజ్ని మనం ఈ మెడికల్ కాలేజ్ని మనం ఎందుకు చంపుతున్నాము? ఇంతమంది హోప్ని ఎందుకు చంపేస్తున్నాము? ఉచితంగా ఇంతమంది ప్రజలకు మనము అందజేయాల్సినటువంటి ఫ్రీ వైద్యాన్ని ఎందుకు మనము ఈరోజు ఒక బిజినెస్ మోడల్లో చూపిస్తున్నాము? అంటే పేదవాడి ఆరోగ్యం పట్ల ఏ మాత్రం కూడా బాధ్యత లేని ప్రభుత్వంగా ఈరోజు కూటమి ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో వ్యవహరిస్తుందని స్పష్టమవుతుంది. ఇదేదో మేమంటుంది కాదు. మీరు వచ్చి గ్రౌండ్లోకి వచ్చి చూడండి. ఈ రాష్ట్ర ప్రజల్లోకి మీరు వచ్చి చూడండి. ఈ రాష్ట్ర ప్రజలు చెప్తారు మీకు. ఈ విధంగా వెళ్తా ఉన్నారు. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాం, ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మేము ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా వారి యొక్క స్టాండ్ని తెలియజేశారు. వారు అడిగిన ప్రశ్నలకి ఎవరు కూడా సమాధానం చెప్పట్లా. ఎవరో ఒకరు సమాధానం చెప్పండి. ఎవరు సమాధానం చెప్పట్లా. ఖచ్చితంగా మేము చెప్తా ఉన్నాము, మా నాయకుడు చెప్పారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా స్టాండ్ ఇదే. రేపు రానున్నటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, మా జగనన్న ప్రభుత్వంలో ఈ రోజున ఏదైతే నిర్ణయం మీరు తీసుకొని ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ పేరుతో మీరు అమ్మి ఒక స్కామ్కి తెరలేపి వ్యాపారం చేస్తున్నారో, పేదవాడి ఆరోగ్యాన్ని మీరు ఈరోజు అమ్మకానికి పెట్టారో, దీన్ని ఖచ్చితంగా రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని మేము రద్దు చేస్తాము. దీన్ని రద్దు చేస్తాము. మళ్ళా ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అన్నీ కూడా తిరిగి గవర్నమెంట్లోనే కొనసాగిస్తూ పేద ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందజేస్తామని చెప్పి మా నాయకుడు చెప్పాడు. ఈరోజు నేను కూడా చెప్తా ఉన్నాం, మేమందరం కూడా చెప్తా ఉన్నాం. I'll get to that point అండి. మీకు చెప్తా ఉన్నాను, మేము గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని 500 crores బడ్జెట్తో ఒక కాలేజ్ని కేటాయించి దీని ఇన్ఫ్రాస్ట్రక్చరు, దీని డెవలప్మెంట్ మీద మనం ఫోకస్ పెట్టి చేస్తూ ఉన్నాం. దీనికి కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం. ఫర్దర్ దీని సస్టైనబిలిటీ కోసం మనము కొంత ఇందాక చెప్పినట్టుగా ఒక 50% వచ్చేసి ఫ్రీ సీట్స్ ఇస్తున్నాము. ఒక 50% మీద మనం ఒక సర్టెన్ ఫీ స్ట్రక్చర్ అన్ని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సో దట్ వీళ్ళ యొక్క డిపెండెన్సీ అనేది ఎవరి మీద ఉండకుండా వీళ్ళు సెల్ఫ్గా సస్టైన్ అవుతూ ఎక్కడ కూడా అంతరాయం రాకుండా నడిపేందుకు ఈ యొక్క ఆలోచన చేయడం జరిగింది అనేది స్పష్టం చేస్తూ ఉన్నాము. అన్ని ఆలోచించే నిర్ణయం తీసుకున్నాము. మరి ఈ రోజున వీళ్ళు ఇదంతా కూడా ప్రైవేట్ వాళ్ళకి కట్టగట్టి వాళ్ళకి అప్పచెప్పి దీన్ని అమ్ముతూ వాళ్ళేదో ఒక సొమ్ము చేసుకుంటూ ఈరోజు ప్రజల్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి, ఒక స్కామ్కి తెరలేపారు. అలానే మనం చూసినట్టయితే